రాయటం ఎందుకు? లేకపోతే రాయటం ఎందుకు? మనుష్యుల్ని తయారు చేయండి, మమతల్ని పెంపొందించండి, మానవత్వాన్ని మేల్కొల్పండి. లేకపోతే రాయటం ఎందుకు? కులాల కోసమా, మతాల కోసమా, విద్వేషాల కోసమా, వివక్షల కోసమా, తన్నుకు చావటానికా? మీరే చెప్పండి. రాయటం ఎందుకు? 10 మంది కష్టపడితే ఒకడే పైకెక్కటానికా? అబద్ధాలు చెప్పి, మభ్యపెట్టి, దోచుకోవటానికా? ఎవరైనా సుఖంగా ఉన్నారా? పాలకులైనా, పాలితులైనా? వాళ్లది పార్టీల లీలా, వీళ్లది బతుకుగోల. ఈ రెండింటి మధ్య ఉన్న లింకులు, బొంకులు, జింకులు లేకుండా రాద్దాం. వ్యవస్థలో ఎవరికి సుఖం లేనప్పుడు మార్పు కోసం రాయాలి. రాద్దాం, అందరం రాద్దాం. లోపం ఎక్కడుందో కనిపెట్టి రాద్దాం. లేకపోతే రాయటం ఎందుకు? మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలా? సొంత ఆస్తి కారణమా? లోపం అక్కడే ఉన్నట్టుంది. అయితే వాటి గురించి రాద్దాం. అన్ని జీవజాతుల్లో ప్రేమ కనిపిస్తోంది. మానవజాతిలోనే దగ, వంచన, నటన. అది కూడా ఆర్థిక కారణాలే అయితే రండి వాటి గురించి రాద్దాం. లేకపోతే రాయటం ఎందుకు? ప్రేయసీ ప్రియులు, అమ్మా నాన్నలు, కుటుంబ బంధాలు, దేవుళ్ళు, దయ్యాలు, వేల ఏళ్లుగా చెబుతున్న నీతులు, సూక్తులు, వాటిలోనూ నిజం లేదు. జీవన సౌందర్యం లేదు. మార్పు రాలేదు. అవే బతుకులు. పేదలు ఇంకా పేదలు, ధనికులు ఇంకా ధనికులు. నాయకుల అభివృద్ధి పథకాలు ఆగవు. పేదలకు ఇల్లు కడుతూనే ఉంటారు, కాని పేదరికం మాత్రం తగ్గదు. పదవుల కోసం, పాలన కోసం వాళ్లల్లో వాళ్లు నిత్యాగ్నిలా తగులుతూనే ఉంటారు. పోని కుక్క భౌ అంటుంది, కాకి కావు అంటుంది. వారానికి 7 రోజులు, సంవత్సరానికి 12 నెలలు. ఈ గురించి రాయాలా? వ్యంగ్యమైనా సరే చెప్పండి. ఇలా ఎన్నాళ్ళు? రండి, సమాజంలో మార్పు కోసం రాద్దాం. అందరం హాయిగా జీవించే సమాజం కోసం రాద్దాం. పేదల ఐక్యత కోసం రాద్దాం. మార్పు కోసం రాద్దాం. లేకపోతే రాయటం ఎందుకు? మాయరాతలొద్దు, దొంగరాతలొద్దు, దారి మళ్లించే రాతలొద్దు, కాలక్షేపం రాతలొద్దు. ఇక్కడేమీ లేదు, అంతా పైనే ఉంది అని చెప్పే రాతలొద్దు. వాడిక్కడ దోచుకొని తినడం, అది వాడి జన్మహక్కు అని చెప్పే రాతలొద్దు. రండి, నిజం రాద్దాం. లేకపోతే రాయటం ఎందుకు? ఎవరి కష్టం వాళ్లు పడుతూ, అందరం కలిసి పనిచేస్తూ సమాజ అభివృద్ధికి నిలబెట్టిన శ్రమ సౌందర్యాన్ని రాద్దాం. రండి, జీవన సుఖాన్ని రాద్దాం. రండి, ప్రేమను రాద్దాం. అంతేకాకుండా ఈ దోపిడీ సమాజాల్లోని ఒత్తిణ్ణి భరిస్తూ ప్రేమకు, ఆనందానికి దూరమైన ఒంటరి బతుకులను కూడా రాయాలి. లేకపోతే రాయటం ఎందుకు?